మాట్లాడవలసిందిగా కోరుకుంటూ వారికి మైక్ ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రోగ్రాంకి మా గోపినన్న పిలిచాడు. నేను ఈ రకంగా ఉంటుందని నేను అనుకోలేదు, ఊహల్లో కూడా అనుకోలేదు. కానీ అద్భుతం, అమోఘం. నిజంగా నేను దిగితేనే, ఆ పాట స్టార్ట్ అయితేనే చిన్నారులు ఆ డాన్స్ చేస్తుంటే నేను ఊహల్లో పోయిన దుర్యోధనుడిలాగా అంటే ఆ దానవీరేశ్వర కళలో ఆ రకంగా ఊంచుకునే అంత పరిస్థితి ఆ పాటలో ఆ డాన్స్ లో ఉందంటే మరొక్కసారి ధన్యవాదాలు గోపికి. ఆ రాజస్థాన్ కొంతమంది చూసి అలా మీరు నడుచుకొని వస్తున్నారు, కానీ నాకు అక్కడక్కడ శక్తులు ఇస్తున్నారు. రామారావు గారు అది ఒక టైంలో వీసాలు ఇట్లా అంటుంటాడు, ఇట్లా అది వీసం పెరగండి అని చెప్పి కొంతమంది సైడ్ నుంచి ఇట్లా అంటుంటే నిజమంటే అది రాజశాసనంలాగే ఈరోజు ఆ స్వాగతం పలికినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి జయంతులు ఇంకా మన కుటుంబ సభ్యులతో మమేకమై ఆ దేవుని ఆశీర్వాదం పొందితే మన కుటుంబాలన్నీ కూడా బాగుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు నాకు తెలియగా మా గోపి అన్న ఎన్నోసార్లు కలిసినప్పుడు కూడా రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవని చెప్పింది ఏ రోజు కూడా అడిగలే. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లెమ్మ అనేది ఈ 50% రిజర్వేషన్లు మా చెల్లెమ్మ కొట్టుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 50% రిజర్వేషన్లు లేడీస్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా 100 మంది ఉంటే 50%, 40 మంది ఉంటే 20 మంది అవుతారేమో నాకు తెలియదు. కాబట్టి ఆ రకంగా చెల్లెమ్మ అడిగింది. కాబట్టి రాజకీయంగా అమ్మ కులం లేదు, మతం లేదు, అందరూ సమానమైన నా రాజకీయం. నేను గుంటకల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మనమంతా సమానమైన నేను ప్రచారంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎప్పటికీ కూడా నాకు పిలిపించలేదు. అందరూ సమానంగానే రాజకీయం ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ మద్దతున్నా. అదేవిధంగా ఎంతో మందికి స్థలాలు కబ్జాకి గురైనవని చెప్పి మీరు చెప్పారన్నా. అలా ఆ స్థలం ఎక్కడెక్కడ కబ్జా అయింది, ఎక్కడికి ఎవరి దగ్గర ఉందో పరిశీలించి ఖచ్చితంగా లేదంటే ఏ రకంగా ఉందో మీరు అన్నట్ల ఆ 2 సెంట్లు అంటారు కదా, మన వాళ్ళు ఇంకా వీధి పరిస్థితిలో ఉన్నాడు అట్టడుగు వర్గానికి ఇంకా ఉన్న వాళ్ళకి కూడా మీరు గుర్తించండి, ఖచ్చితంగా సాయం చేసి ఇల్లు కట్టించే జవాబాదారి తీసుకుంటారని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా 20 సెంట్లు స్థలంలో కళ్యాణ మండపం కావాలని కూడా మీరు అడుగుతున్నారు. అది ఖచ్చితంగా ఆ కళ్యాణ మండపం కూడా ఏ రకంగా ఏ టైంలో ఎక్కడ నిధులు వస్తావో ఆ నిధులతో పాటు కళ్యాణ మండపం కూడా సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. అక్కడికి రైతే రాజు ఆయన పండించే పంటే మన భోజనము అన్ని విధాలుగా ఆదుకుంటాడు రాజు అని ఎప్పటికీ అంటుంటాం. మరి అక్క చెప్పినప్పటికీ నేతన్నే రాజు అనేది ఖచ్చితంగా ఇది వాస్తవం. రారాజు అని కూడా అనొచ్చు. ఈరోజు ఈ బట్టలు ఏ వ్యక్తి చిన్న పుట్టిన
జన్మించిన నుంచి లాస్ట్కి మరణించేంత వరకు కూడా భర్త లేక ఏ వ్యక్తి కూడా ఉండలేడు. కాబట్టి రారాజు అంటే ఇది ఖచ్చితంగా రారాజే, నేషంగా రారాజు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఒప్పుకుంటున్నా. నేను ఒప్పుకునేది కాదు, ఈ భూమిలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రారాజు అని చెప్పేసి ఒప్పుకునే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమానికి నాకు కూడా అన్న లక్ష్మీనారాయణ గత పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు ఒక కుటుంబ సభ్యులాగా నన్ను చూస్తేనే ఎంతో మంది మన క్యాస్ట్లో వాళ్ళు కూడా ఆప్యాయత, అనురాగం, నా డేర్నెస్ కూడా అన్న ఇలాగే ఉండాలి కానీ రాజకీయం చేస్తే అది కాదన్న చెప్పేసి మన ఎంతో మంది కూడా నండి అక్కని చేసుకుని ఒక అన్నగా చూసి ఇలాంటిది ముందుకి అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి మన గుంటకల్ నియోజకవర్గం గుంటకల్ ఫండ్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి నా వంతు కృషి చేస్తా. మీరు కూడా ఎక్కడైనా అభివృద్ధిలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ అందరినీ కోరిక మేరకు ఈ గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తాము. ఖచ్చితంగా మీరు ఏమన్నారో గోపన్న అన్నాడు, ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కాదని చెప్పేసి మరి మా జయరామన్న అవుతాడని చెప్పేసి చెప్పడం అది శాశ్వత ఖచ్చితంగా అన్నది. మీరు అడిగిన మాట ఈ మార్కండేయ కూడా అది శాశ్వతం. జై మార్కండేయ, జై మార్కండేయ. సభాధ్యక్షులు గోపి గారికి, ముఖ్యంగా పద్మశాలి ఆత్మీయ బంధుమిత్రులకు, పెద్దలకు, మరీ ముఖ్యంగా ఆత్మీయ అపూర్వ స్వాగతం పలికినటువంటి మా చిన్నారులకు, మమ్మల్ని పెంచి పోషించినటువంటి మాతృమూత్రులందరికీ మా జనసేన పార్టీ కూటమి తరఫున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. నిజంగా ఎన్నో స్వాగతాలు చూసాం మిత్రమా, మీ స్వాగతం సూపర్, అసలు అపూర్వం. ఏదేమైనా పద్మశాలీలు అంటేనే సమాజంలో ఎంతో బాధ్యతగా ఉంటారు. ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు సభను నిర్వహించిన తర్వాత ఒక 2 నిమిషాల నృత్యాన్ని చూశాను. ఎంత చక్కగా అభినయంతో మీ ఆత్మగౌరవాన్ని తెలియజేశారంటే నేతను ఒక గొప్పతనాన్ని. నిజంగా మీ అందరికీ నా హ్యాట్స్ ఆఫ్. ఏదేమైనా పద్మశాలీలు నిజంగా మనందరి మానమానాల్ని కాపాడుకునేటువంటి కళాకృతి కలిగినటువంటి అందమైన వస్త్రాలు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తులు అంటే మా నేతలే. నిజంగా మా ఝాన్సీ రాణి లాంటి వీరమైన చెప్పిన విధంగా నిజంగా తల్లి రైతు ఎంత గొప్పవాడో నేతన్న కూడా అంతే గొప్పవాడు. నేను కాదని చెప్పను, నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా మీకు గుర్తుందో లేదో ఇక్కడ ఒకరి పేరు స్మరించుకోవాలా. నేతన్నలు ఇబ్బంది పడుతుంటే గత ప్రభుత్వంలో నేతన్నకి బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వనటువంటి ఏకైక వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కదా. ప్రతి వారం చేనేత వస్త్రాన్ని ధరించాలని చెప్పి ఖచ్చితంగా అంటే ఆయన కూడా చేనేత వస్త్రాన్ని ధరించి మీ అందరి గొప్ప ఔన్నత్యాన్ని అందించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం చెల్లపల్లి శ్రీనివాస్ గారిని రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా చేశారు. నిజంగా నారా లోకేష్ గారి అద్భుత విజయంలో కూడా భాగస్వామి ఆ చెల్లపల్లి శ్రీనివాస్ గారు. అద్భుతమైన విద్యార్థి అంటే మీ పద్మశాలీలు మా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబానికి అదే పార్టీకి ఎంత అండగా నిలబడాలనేది మాకు తెలుసు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మా గౌరవ శాసనసభ్యులు మీరు అన్నట్టుగానే పాలనంటే పారదర్శకంగా ఉండాలని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసి నిజంగా ఎక్కడైతే నాకు విమర్శించిందో దాన్ని సద్విమర్శగా తీసుకొని అక్కడికే వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కలిగేసినటువంటి గొప్ప మహనీయుడు మన లీడర్. అసత్య ప్రచారాలు కూటమి పాలన తెండి చెప్తుంటాయి. మేము ఇవన్నీ పట్టించుకోం. మాకు ఒకటే కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది అంటే ఆ చేప కన్నెట్లనో మాకే అట్లే. మా దృష్టి అభివృద్ధి, సంక్షేమం, ఇంకా ముఖ్యంగా మీ అందరి మనలు పొందడమే. ఏదేమైనా మీ అందరి సూచనలు
గౌరవంగా పాటిస్తూ మా నాయకుడు శ్రీ గుమ్మూజారం గారి ఆధ్వర్యంలో సారథ్యంలో అందరికీ తగిన విధంగా న్యాయం చేస్తామని, మరి ముఖ్యంగా పద్మశాలి కుల ఆత్మీయుల ఔన్నత్యానికి పాటుపడతామని తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా బంధు మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా మా కూటమి నాయకులకు వందనాలు ఫోటో సమర్పించుకుంటున్నా. జై హింద్, జై భాగ్యనగర్. ఇప్పుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ రాయలసీమ అధ్యక్షుడు మాట్లాడాల్సిందిగా కొంగతి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ముఖ్యంగా ఈరోజు మన గుంతకల్లు శాసనసభ్యులు మన గుడికి విచ్చేసి తన తోడు నీడ మీకుంటానన్న చెప్పగానే చెప్పినట్లుగా ఈరోజు విచ్చేయడం జరిగింది. నేను అన్నని గత 2014 సంవత్సరం నుంచి చూస్తున్నాను. అంటే అన్న నాకు పెద్ద ఒక పరిచయం ఉండవచ్చు. మన సోదరిమణి రేణుకమ్మ ద్వారా బాగా పరిచయం నాకు. ఇకపోతే 2000 అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన చేనేత సామాజిక వర్గం మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నదన్నది నగ్న సత్యం. ఒక చిన్న పొరపాటు అంటే 2019లో మాత్రమే మన చేనేత సామాజిక వర్గం కొంచెం పార్టీకి దూరం అయింది. తద్వారా ఎంత తప్పు చేశామో అన్నది 5 నెలల్లో మనం తెలుసుకున్నాం. 2019లో వాళ్ళ వైసీపీకి మనం సపోర్ట్ చేసేందుకు వాళ్ళు ఇచ్చిన బహుమతి ఏమో తెలుసా? పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే మన పద్మశాలి సోదరుని అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఆ రోజు నేను గౌరవ లోకేష్ గారిని కలిసి ఈ రోజు నుంచి ప్రతి నియోజకవర్గం రాయలసీమలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో తిరిగి మా పద్మశాలను చైతన్యం చేస్తానని మాట ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా నేను కర్నూలు, ఎంపీనూరు, గుంటకల్లు, పొద్దుటూరు, ధర్మవరం, పుట్టపర్తి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగాను. నేను రకరకాల బెదిరింపులు, నువ్వు పార్టీలకు మారాలా, మా దగ్గర రావాలని. నేను సున్నితంగా అంటే మనం పద్మశాల మళ్ళీ సున్నితంగానే చెప్తాం. సున్నితంగా చెప్పి వారి మాటను మనం తోసిపుచ్చడం అనేది. ఈ 2024 సంవత్సరంలో మంగళగిరిలో గౌరవనీయులు నారా లోకేష్ గారిని అత్యంత మెజారిటీతో, అంటే మంగళగిరి పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవని చోట గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించింది మన పద్మశాలిలే. ఎందుకంటే గౌరవ నారా లోకేష్ గారు మనకి ఇచ్చిన ప్రాధాన్యత, నాతో మాట్లాడిన మాటలు కావచ్చు, మనకి ఇవ్వాల్సిన ప్రియారిటీ కావచ్చు, ఎంత అంటే ఆయనకు చెప్పలేని అనుభూతి మన చేనేత సామాజిక వర్గం అంటే అది చేతులతో చూపిస్తున్నాడు అతను. ఇంకొకటి 2017లో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము చేనేత గర్జన పెట్టినప్పుడు, చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, చేనేత సామాజిక వర్గానికి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను ఒకటే డైరెక్ట్ చెప్పేశాడు. నిజంగా అది చాలా గర్వకారణం. ఆ రోజు ఎన్ని ఒత్తిడులు ఎన్నో వచ్చినా కూడా, రకరకాల ఒత్తిడులు వచ్చినా కూడా ఆయన నేనుంటాను మీకు దండగా ఉంటానని చెప్పేసి ఆయన వచ్చి నిలబడి మన చేనేత గర్జనకి హాజరయ్యి మనకు ఏమైతే భవిష్యత్తులో మీకు ఎన్నో కావాలంటే మీకు నేను అండగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు మన సోదరునికి చిల్లపల్లి శ్రీనికి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనకి అండదండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం ఒక్కడేనని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మన చేనేత సామాజిక వర్గానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ